మనశంకర వరప్రసాద్ మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదించారు. అయితే చిరు పట్ల గౌరవంగానే రియాక్ట్ అయ్యారు. కానీ ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి బలంగానే మాట్లాడారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనేది పూర్తిగా అబద్ధమన్నారు. ఇంగ్లీష్ లో కమిట్మెంట్ అంటే ప్రొఫెషన్ పట్ల నిబద్ధత అని అర్థం వస్తుంది. కానీ ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరుగా ఉంటుందన్నారు. లేడీ ఆర్టిస్టులు తమ శరీరాన్ని అప్పగించకపోతే ఇండస్ట్రీలో ఛాన్సులు రావన్నారు. ఇక్కడ చాలా మంది మగవాళ్లు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాల్ని ఆశించడం సర్వసాధారణమైందన్నారు. లెజెండరీ చిరంజీవి గారు తరం వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని, ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం లేదన్నారు. చిరు తరంలో మహిళా ఆర్టిస్టులతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లా ఉండేవారన్నారు. ఒకరినొకరు గౌరవించుకునేవారని, లెజెండ్లతో పనిచేసిన వారందరూ లెజెండ్లేనని, చిరు నాటి రోజులు ఇప్పుడు లేవని చిన్మయి పేర్కొంది. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయాన్ని కూడా చిన్మయి మరోసారి లేవనెత్తారు. లిరిసిస్ట్ వైరం ముత్తు తనను అబ్యూస్ చేసిన సమయంలో తన తల్లి అక్కడే ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు. తన తల్లి పక్కనే ఉన్నా సరే మగవారి బుద్ధి చూపించాడని వైరం ముత్తు గురించి విరుచుకుపడింది. తనపై లైంగిక దాడి చేయమని కోరుకోలేదని, సినిమా ఛాన్సుల కోసమే తనతో కలిసి పనిచేశానంది. అతన్ని ఓ గురువుగా, పురాణ గీత రచయితగా గౌరవించానని ఆమె గుర్తు చేసుకుంది. సీనియర్ నటి షావుకారు జానకి వంటి వారు కూడా మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోలేదని చిన్మయి వాపోయింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాధితుల్ని అవమానించారని తప్పుబట్టింది. ఇండస్ట్రీ ఎప్పటికీ అద్దం లాంటిది కాదని, ఇక్కడ పని కావాలంటే శరీరం ఇవ్వాల్సిందేనని, దానికి కోరుకునే మగాళ్లే ఇక్కడ ఎక్కువగా ఉన్నారని చిన్మయి స్పష్టం చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.